ఆమె చేసే రాజకీయ ప్రసంగాలు వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో గంజాయి విక్రయాలపై జరిగిన సమావేశం తర్వాత సిపిఎం నేత కె పెంచలయ్యను ముసుగులు ధరించి దుండగులు కత్తులతో దారుణం హత్య చేయడం జిల్లా మొత్తాన్ని కుదిపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు సీరియస్గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు, సిపిఎం నేతలు ఈ ఘటనకు గంజాయి వ్యాపారం ఉండొచ్చని అనుమానిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు లో పెరుగుతున్న రౌడీయిజం, గంజాయి మాఫియాపై మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు ఎస్పీని విజ్ఞప్తి చేస్తున్నారు. నమ్మొద్దు అన్నందుకు ఈ విధంగా హత్య చేశారు. పోలీసు వారు కూడా దీని మీద సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు గంజాయి బ్యాచ్ ఎంత ఘోరంగా తయారైందంటే గంజాయి అమ్మొద్దు అని గట్టిగా చెప్తే నిలవన నరికి పారేసే స్థాయికి వచ్చింది. వాళ్ళు ఎక్కడికి పోరు. సిపిఎం కార్యకర్తల్ని ఒకరిని పోగొట్టుకుంటే ఖచ్చితంగా దీని మీద సరైన ప్రతిఘటన ఖచ్చితంగా ఉంటుంది. మా కార్యకర్తలను మేము కాపాడుకుంటాం. ఒక్కోసారి మిస్ అయినప్పుడు ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాం. దాంతోపాటు పోలీసు వారు కూడా దీని మీద గంజాయి అమ్మే బ్యాచ్ని ఎక్కడికక్కడ అరికట్టకపోతే రాబోయే నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్న పెంచలయ్య హత్య కేసు నిందితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసులపై కత్తులతో దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో నిందితుడు జేమ్స్ మోకాలికి తూట తగిలి గాయపడగా హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ కూడా దాడిలో గాయపడ్డారు. ఇద్దరిని నెల్లూరు ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 9 మంది నిందితులు పరారీలో ఉండగా ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. గంజాయి బ్యాచ్ రౌడీ ముఖగా మారి పోలీసులపై కూడా దాడికి దిగిన ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలోని కాళ్ళకూరు గ్రామంలో 600 ఏళ్ల చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం భవ్యంగా జరిగింది. చైర్మన్గా అడ్డాల శివరామరాజు బాధ్యతలు స్వీకరించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడిన కొత్త చైర్మన్ భగవంతుని సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నాకు చేతనైనంత వరకు ఈ భగవత్ కార్యాన్ని మీ ఈవో మంచి చాలా శ్రద్ధగా పనిచేసే ఈవో అరుణ్. సో ఈ కార్యాన్ని దిగ్విజయంగా మీ చేతుల ద్వారా సేవ చేయించుకునే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చినందుకు మీరు భగవంతుడికి కృతజ్ఞతగా ఉండి ఆయనకి అభివృద్ధి చేసి చూపిస్తారని ఇక్కడ వచ్చిన భక్తులు మరింత సహకారంతో మనం ఊహించిన దానికన్నా కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది అనే పరిపూర్ణ విశ్వాసంతో బ్రాహ్మణ
శ్రీ బన్మూరు రామకృష్ణదాస్ గారిని సాధారణ నంద్యాల నియోజకవర్గం శ్రీశైలంలో బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జీడి సారయ్యపై మండిపడుతున్నారు బ్రాహ్మణులు. తెలంగాణలో జరిగిన ఒక సంస్మరణ సభలో గాయకుడి జీడి సారయ్య బ్రాహ్మణులపై అనుచిత పదాలతో పాట పాడినందుకు నంద్యాల, శ్రీశైలంలోని బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ వృత్తి సాంప్రదాయాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించారని పురోహితులు మండిపడుతూ సారయ్య క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. అవసరమైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని పురోహితులు న్యాయవాది గరుడాద్రి సుదర్శన్ శర్మ హెచ్చరించారు. ఎందుకు వేసుకో బాబనయ్య తర్వాత ఏదో చెప్తూ అంటే మాకు ఉండి వేసుకో, మేము మాకు లేక వేసుకోవట్లేదు, నీకు ఉండి వేసుకోవట్లేదని ఏదో చాలా కించపరిచే రకంగా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ఎందుకు అంగి వేసుకోడు అంటే ఒక ముఖ్యంగా ఏంటంటే బ్రాహ్మణుడు శుచికి శుభ్రతకి నిర్వచనం. ఫస్ట్ అది ఏంటంటే తాను స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుంటే తప్ప అంటే భగవంతుని యొక్క సేవ చేసిన తర్వాతనే అతను తినటం జరుగుతుంది. అసలు లైవ్ టీవీ వచ్చింది, ఉజ్జయినిలో శివుడికి అభిషేకం చేసేటువంటిది ప్రతిరోజు లైవ్ వచ్చింది, రుద్రం నమ్మకం చమకంతో. అక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఏ బ్రాహ్మణుడికి కూడా షర్టు ఉండదు. బ్రాహ్మణుల కులంని మనం ఏం చేయలేము అంటే ఏం చెయ్యరు వీళ్ళని అనుకుంటున్నాడేమో కానీ ఏమే అది అంత ఈజీగా లేదమ్మా. ఏమే నీవు ఏదైనా ఉంటే ఇంకా ఉన్నారు కదా మిగతా ఏదైనా కమ్యూనిటీ, వాడికి దమ్ము ధైర్యము ఇంకా ఏమైనా వాడి ఒంట్లో ఉంటే చేయమను, తెలుస్తా తర్వాత. కేవలం ఒక ధోతి ఉంటుంది, దాంతోనే వాళ్ళు ఆ దైవ సన్నిధానంలో గడిపేస్తారు. సో ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. చెప్తూ ఉన్నాము, ఖచ్చితంగా బాబు జాగ్రత్త అమ్మ, నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేకపోతే తోలు తీసి ఆరేస్తాం. మనం పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆడెవడో సార్ ఇక్కడ ఆత్మకూరులో కూడా రేపు మేము కూడా వెళ్ళి అదే డిఎస్పి గారికి అలాగే సిఐ గారికి మేము కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. ఆ పేరు సుదర్శన్, నేను వృత్తి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్న భయానక ప్రమాదంలో 2 చిన్నారులతో కలిసి 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కొందరు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఢీకొన్న తీవ్రతకు 2 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడి కాకపోగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరుపూరులో పల్లెపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు నీరజ్ డాంకీ పాల్గొన్నారు. బూత్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యవర్గాల ఎంపికపై ఆయన సమీక్షించి స్థానిక నాయకులు అభిప్రాయాలు, సూచనలు సేకరించారు. యువత, మహిళలు మరియు గ్రామ స్థాయి నాయకుల భాగస్వామ్యం పార్టీ బలోపేతానికి కీలకమని ఆయన పేర్కొంటూ హైకమాండ్ మార్గదర్శకాల ప్రకారం బాధ్యతలు నిర్వర్తించాలని జిల్లా నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, యూత్ కాంగ్రెస్, సేవాదళం మరియు వివిధ విభాగాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. कार्य करना, आम जन से व्यक्तिगत जुड़ाव रखना, जब आम जनता की तकलीफों और दुख दर्द में भागीदार बनने का काम करें। सुझावों के अनुरूप ही संगठन को तैयार किया जाएगा और अगर बदलाव की बात आएगी सामने तो हम लोग बदलाव करते हुए संगठन को आगे बढ़ाने का काम करेंगे। आने वाले वक्त में जिले के अध्यक्ष
ఇక్కడ ఇన్ఛార్జిగా ఎన్టీఆర్ జిల్లాకి పంపించడం జరిగింది ఏఐసిసి అబ్జర్వర్గా. దేనికోసం పంపించడం జరిగింది అంటే సంఘటన్ శ్రీజాన్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని నూతనంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి, అది దేశవ్యాప్తంగా కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి నాయకుల్ని ఈ రోజున వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవకాశం కల్పిస్తే మండల లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీ బలోపేతం అవుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు, అలాగే ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఉంటే జిల్లా అధ్యక్షుడికి తెలుస్తుంది ఆ యొక్క జిల్లాలో ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి టికెట్లు ఇవ్వట్లేదు. కానీ ఆ విషయం మనం పక్కన పెట్టేస్తున్నాం. వాళ్ళతో నేను కనెక్ట్ అవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే ఈ ఆలోచన చేసి జిల్లా ప్రెసిడెంట్లు రేపు రోజున జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఆ జిల్లాకు సంబంధించినటువంటి క్యాండిడేట్లు పెట్టాలో, అసెంబ్లీకి కానివ్వండి, పార్లమెంట్కి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి అత్యున్నతమైనటువంటి కమిటీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీలో కానివ్వండి, వీళ్ళని డిసిసి ప్రెసిడెంట్లు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళకు కూడా అక్కడ అవకాశం కల్పిస్తారు. ఏం చెప్పారు అనేది కూడా నోట్ చేసుకుని దాన్ని ఇమీడియట్ గా రిపోర్ట్ అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అంతా కూడా బేస్ చేసుకొని నిజమైన జిల్లా ప్రెసిడెంట్ ఎవరైతే బాగుంటుందో నిర్ణయం తీసుకొని వాటిని ఈ నెలాఖరులోపు, డిసెంబర్ నెలాఖరులోపు అనౌన్స్ చేసే ప్రక్రియ ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి. भारतीय कांग्रेस कमेटी के आह्वान पर पूरे देश में संगठन सृजन अभियान कार्यक्रम हम लोगों ने लॉन्च किया है. इट्स ए नेशन वाइड कैंपेन टू स्ट्रेंथन द कांग्रेस पार्टी एट डिस्ट्रिक्ट लेवल, सिटी लेवल, ब्लॉक लेवल, then further it will go up to मंडल and villages. कमेटियों को सशक्त बनाना, जवाबदेह बनाना और कार्यकर्ताओं के साथ कंधे से कंधा मिला करके कार्य करना, आम जन से व्यक्तिगत जुड़ाव रखना जब आम जनता की तकलीफों और दुख दर्द కడప జిల్లా జమ్మలమడుగులో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై అసంతృప్తి కడప జిల్లా జమ్మలమడుగులో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సమావేశం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేత పాముల బ్రహ్మానందరెడ్డి మండల అధ్యక్షులను స్టేజ్ పైకి పిలవపోవడాన్ని ప్రశ్నించడంతో వాగ్వాదం చెలరేగింది. అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన ఏఐసిసి కోఆర్డినేటర్ విజయ్ వసంత్ సమక్షంలోనే నేతలు పరస్పరం ఘర్షణకు దిగడం గమనార్హం. ప్రొద్దుటూరు, పులివెందుల ప్రాంత నాయకులు ఈ వాగ్వాదంలో చేరడంతో పరిస్థితి తీవ్రతరమైంది.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన మన్యం డాన్స్ కార్యక్రమంలో భాగంగా తలవరం జెడ్పీ పాఠశాలలో హెచ్ఎం రాజలక్ష్మి అధ్యక్షతన వ్యాయామ ఉపాధ్యాయురాలు వై ధనలక్ష్మి మార్గదర్శకత్వంలో విద్యార్థులు ఉత్సాహంగా ఏరోబిక్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయుడు యోగా గురువు కె జనార్దన్ రావు మాట్లాడుతూ ఇటువంటి సామూహిక కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉత్సాహం, చైతన్యం, ఏకాగ్రత పెంపుతో పాటు శారీరక, మానసిక, సామాజిక వికాసానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రవేశపెట్టించే యత్నాలకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించబడింది. నెల్లిమర్ల నియోజకవర్గంలోని సతివాడ పంచాయతీలో సర్పంచ్ రేవెళ్ల శ్రీనివాసరావు, ఎంపీటీసీ రెడ్డి సత్యనారాయణ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలనే డిమాండ్కు మద్దతు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్గనూరు మండలం కోటేకల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని చేరి పరిస్థితులను, స్థానికులను అధికారుల నుండి స్వయంగా పరిశీలించి గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఏదైతే తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల లోపు జరిగినటువంటి ప్రమాదం, ఇప్పుడే పోలీసు వారు, డిఎస్పీ గారు, ఏఎస్పీ గారు, సిఏ గారు వారు చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే ఆ సమయంలో కొద్దిగా ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిద్రపోయినట్టుగా అనిపిస్తుంది. అదే రకంగా కొంచెం చలికాలంలో ఫాగ్ ఉండడం వల్ల కూడా కొద్దిగా మసగగా ఉంటుంది పరిస్థితి. డైరెక్ట్గా ఇంపాక్ట్ చూస్తే మీరు అటు పోవాల్సిన వ్యక్తి ఆ డిజైర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ రైట్కి రావడం, అక్కడి నుంచి వచ్చే వ్యక్తి డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఇంపాక్ట్. దురదృష్టం ఏమంటే ఆ కారులో ఉన్నటువంటి 7 మంది ప్రయాణించే వాళ్ళలో దాదాపు 5 మంది అక్కడికక్కడికే స్పాటెడ్. 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కోలార్ నుంచి చిక్క హొసల్ అనే గ్రామం అని చెప్పి అక్కడ ఆ ప్రాంతం నుంచి చెప్పడం జరిగింది. ఈ చర్యలు ఏ రకంగా తీసుకోవాలా, కంప్లీట్గా ఈ యాక్సిడెంట్స్ని తగ్గించాలా, దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతా ఉంది. దానితో పాటు వారికి కూడా ఏ రకమైన సహాయ సహకారం అందించాలో ప్రభుత్వం తరఫున అదే రకంగా పోలీస్ శాఖ వారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖర్ రావు చేపట్టిన తెలంగాణ సాధన ఆమర నిరాహార దీక్ష నర్సంపేటలో దూరదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మద్దతు తెలిపారు. అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీక్ష తెలంగాణ ప్రజల హక్కుల కోసం, రైతు సమస్యలు, రాష్ట్రాల విభజన, మహారాష్ట్ర నీటి వివాదం వంటి అంశాల్లో కేంద్ర దృష్టిని ఆకర్షించడానికి చారిత్రాత్మకమైనదని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిప్పురవల లేపి అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించి తెలంగాణ 6-7 దశాబ్దాల ప్రజల యొక్క కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష ప్రారంభ రోజున తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో రాష్ట్ర సాధన అయితే ఆగేది లేదని చెప్పి
బరి తెగించి గీత గీసి కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారు ఈరోజు నవంబర్ 29, 2009 దీక్షకు పూని తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వయోభేదం లేకుండా 3 కోట్ల మంది ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రతి గొంతు నుంచి జై తెలంగాణ నినాదాన్ని వెల్లుబెక్కినటువంటి మరి ఆ సందర్భంగా దేశమే ఇలా దిగివచ్చి కేసీఆర్ గారి 11 రోజుల దీక్ష సందర్భంగా డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ప్రతి ఎకరాకు సాగునీరు రావాలని సంకల్పించిండు కేసీఆర్ గారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో ఉచిత ఇసుక పేరుతో అక్రమార్కులు లక్షలాది రూపాయలను ఆర్జిస్తూ నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట ఇసుకను జేబిల్స్ ద్వారా తరలించి విక్రయిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న తెలిపారు. శారదా నది పరివాహ ప్రాంతంలో ఏర్పరిచిన ర్యాంపుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను బహిరంగంగా విక్రయించడం వల్ల రహదారులు, నది ఒడ్డులు, బ్రిడ్జీలు ప్రమాదభరితంగా ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం సమస్యగా మారింది. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నప్పటికీ ఇప్పటికే ప్రజలకు ఉచితంగా ఇసుక అందకపోవడం, అక్రమార్కుల కార్యకలాపాలపై ప్రభుత్వం అధికారులు సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉందని వెంకన్న స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా బొమ్మన సముద్రం గ్రామంలో స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి రెండవసారి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికైన మణినాయుడును గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవస్థానం అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా మణినాయుడు తెలిపారు. ఇక్కడ శ్రీ గణపతి నమః మా ఊరి మన్నాయుడు సురేంద్రబాబు నాయుడికి మన్నాయుడు అంతా మన్ని అంటాము. రెండోసారి చైర్మన్గా ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ పరిసరాలు, ఈ గుడి వాతావరణం అన్నీ మన్నాయుడికి ఇంతకుముందు కూడా బాగా డెవలప్ చేసినారు కాబట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనన్న గారికి నా యొక్క పాదాభివందనాలు. ఈరోజు ఇంతకుముందు మనన్న కూడా పదవి అనేది వచ్చింది, కాణిపాకం ఎంతో డెవలప్మెంట్ చేసినాడు. ఆయన పదవి వచ్చిన దానివల్ల మాకెంతో, మా గ్రామస్తులకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు కాబట్టి ఈరోజు ఆ దేవుడు కాణిపాక వినాయక స్వామి ఆయనకు ఈ పదవి అనేది రావడం జరిగింది. మాకెంతో సంతోషంగా ఉంది. తెలంగాణకి అందరికీ మా యొక్క నమస్కారం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు ఏజెన్సీలకు పథకాన్ని అప్పగించాలనే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిహెచ్ రామ్మూర్తి నాయుడు నేతృత్వంలో ఆందోళనకు సిద్ధం అయ్యారు. కార్మికులకు కనీస వేతనం, గుర్తింపు భద్రత, బీమా, వంట సామాగ్రి, నెలవారీ వేతనాలు, సెలవులు, ప్రాథమిక వసతులు వంటి పటిష్ట హక్కులను కల్పిస్తూ ప్రైవేటీకరణ ఆపి పథకాన్ని పాఠశాలల్లోనే స్థానికంగా కొనసాగించాలన్న డిమాండ్లను చేశారు. విద్యార్థులకు నాణ్యమైన వేడి భోజనం అందించే విధంగా కేంద్రీకృత వంటశాలలు పరిష్కారం కాకుండా స్థానిక వ్యాపారులకు ఇచ్చే ప్రయత్నాన్ని రద్దు చేయాలని కార్మికులు యూనియన్ నేతలు కోరారు. మరోపక్క 9-10 తరగతులకు వంట చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా 8వ తరగతి వరకు వంట చేస్తున్న కార్మికుల చేతే అది కూడా వడ్డించి తీవ్రమైన పని ఒత్తిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇది సరైనది కాదు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి ఈవేళ ఎలిమెంటరీ స్కూల్ నుండి హై స్కూల్ వరకు, హై స్కూల్ నుండి కాలేజీ వరకు ఈవేళ మధ్యాహ్న భోజన కార్మికులు
అనేక రకాలుగా కష్టపడుతున్నా వాళ్ళ శ్రమను గుర్తించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గం. ఈవేళ ఉదయం 8కి వస్తే మళ్ళీ మధ్యాహ్నం 4 వరకు 5 వరకు స్కూల్లోనే ఉండవలసిన పరిస్థితి. ఇంకొక పనికి కూడా వెళ్లే పరిస్థితి కూడా అవకాశం లేదు. ఇస్తున్న 3,000 రూపాయల జీతంతో ఆ కుటుంబం ఏ రకంగా బతకాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద మేము దశల వారీగా పోరాటానికి సిద్ధమవుతాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాళ్ళ సమస్యల పరిష్కారం చేసి 9, 10 తరగతులకు ఇంటర్మీడియట్ చేస్తున్నటువంటి పిల్లలకు వండుతున్నటువంటి కార్మికులకు వేతనాలు తక్షణమే నిర్ణయించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరినీ కూడా కదిలించి పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వీళ్ళ కనీసం కార్మికులుగా గుర్తించే పరిస్థితి లేదు. మరోపక్క 9, 10 తరగతులకు వంట చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా 8వ తరగతి వరకు వంట చేస్తున్న కార్మికుల చేతే అది కూడా వడ్డించి తీవ్రమైన పని ఒత్తిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇది సరైనది కాదు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి ఈవేళ ఎలిమెంటరీ స్కూల్ నుండి హై స్కూల్ వరకు, హై స్కూల్ నుండి కాలేజీ వరకు ఈవేళ మధ్యాహ్నం నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని నారాయణ కాలేజీ వద్ద పెంచరయ్య అనే వ్యక్తిపై 9 మంది ముసుగులు ధరించి దుండగులు కత్తులతో స్వైర వివాహం చేస్తూ దారుణ హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. బైక్పై వెళ్తున్న అతడిని వెంటాడి తలపై బలంగా నరికిన దుండగులు ఉపయోగించిన కత్తిని అక్కడే వదిలి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆటోలో హాస్పిటల్కు తరలించగా అతడికి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాకలేదులేవా వీడియో తీసి మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.